ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, పీనెన్ న్యూస్ స్వాగతం. సింగరాయకొండలో జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఏర్పాటు చేసిన పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి స్వామి మరియు కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హై స్కూల్ ఆడపిల్లలు కూడా వెళ్తున్నారు కదా, వయసు పిల్లలకు ఆడపిల్లలు కూడా చేస్తున్నారు కదా, మరి అక్కడికైతే ఎంతలో ఎందుకు వస్తున్నా అలవాటు అయిపోయింది. ఎందుకు మార్కులు ఇస్తే అడిగి తెలుసుకొని వాళ్ళు చదివే విధంగా తీసుకోండి. అదేవిధంగా వాళ్ళు పెద్ద అయితే ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఇంకా టీచర్ అవ్వాలని చెప్తారు. వాళ్ళు చెప్పేటువంటి వాటిని నిజం చేసే విధంగా ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా ఈ మీటింగుల ద్వారా ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరుస్తూ వాళ్ళని ఉద్దేశిస్తే కార్యక్రమం తీసుకున్నారు. గ్రౌండ్ లేదన్నారు. పోయినసారి మనం ప్రభుత్వ అధికారులు 14 అన్నప్పుడు మనం రైల్వే అడిగినాం. ఆ రోజు కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు చూపించాను. నేను కలెక్టర్ గారు మాట్లాడి ఆ గ్రౌండ్ ని మనం వాడుకునే అవకాశం ఉన్నంత వరకు అది ప్రయత్నం చేస్తాను, తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సౌకర్యాల మొత్తం కల్పనలో ప్రభుత్వం అన్ని విధాల ముందుంది. చెప్తున్నారు. ఇంకా కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది పేరెంట్స్ ఉన్నారు. 11 o'clock వరకు పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ గురించి చెప్తున్న అది కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ స్పోర్ట్స్ అది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీరు కూడా దాన్ని కూడా మనం నోట్ చేసుకుంటూ ఇక్కడ పూర్తి పేరెంట్స్ వారు ఏం ఇన్పుట్ ఇచ్చారు దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటూ దాన్ని బట్టి ఇంకా కూడా మనకు ఉన్న పిల్లల కోసం అన్ని స్కూల్స్ లో కూడా ఫెసిలిటీస్ వారికి ఇంప్రూవ్ చేయడం, అదే విధంగా స్టూడెంట్స్ టీచర్స్ క్వాలిటీ టీచింగ్ లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది దాన్ని కూడా మీరు ఈ మహానగరంలో వైద్య సేవలు యందు పేరుగాంచిన స్టార్ హాస్పిటల్స్ వారి వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు. తమ సేవలను పట్టణ గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో తెచ్చే విధంగా ఒంగోలు పట్టణంలో స్టార్ హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. సుందరి భవన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఒంగోలు పట్టణానికి మరొక మణిహారం స్టార్ హాస్పిటల్ అని అన్నారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నందు వైద్యం పొందిన వారి కోసం చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లకుండా వైద్య సలహాల కోసం ఒంగోలు పట్టణంలో అవుట్ రీచ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్ర మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో గుండె సమస్యలు ఎక్కువగా ఉన్న తరుణంలో స్టార్ హాస్పిటల్ వారి వైద్య సేవలను ఇక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ 16 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు స్టార్ హాస్పిటల్ తమ వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. 300 పడకలతో ప్రారంభించిన ఈ హాస్పిటల్ నేడు అన్ని రకాల వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. స్టార్ హాస్పిటల్ నందు గుండె సేవలే కాకుండా లివర్, క్యాన్సర్ తో పాటు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఒంగోలు పరిసర ప్రాంతాలకు చెందిన హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న వైద్య నిపుణులు ఇప్పుడు ఒంగోలు నందు వారి సేవలు అందిస్తారని వెల్లడించారు. ప్రజలందరికీ తమ అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సిఓఓ హరికుమార్, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు.
స్టార్ హాస్పిటల్ దాదాపు 16 ఏళ్ళుగా మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నౌ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు రెండింటికి 16 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తుంది. అందులో అత్యుత్తమ వైద్య సేవలు అన్ని రకాల రంగాల్లో, అంటే గుండె కానీ, తర్వాత ఇంటెన్సివ్ కేర్లో కానీ, లేకపోతే ఎముకల విభాగంలో కానీ, కిడ్నీ విభాగంలో కానీ, ఇటువంటి వాటిలన్నింటిలో కూడా బాగా హయ్యర్ క్వాలిటీ కేర్ అందించడం అనేది మా స్పెషాలిటీ అయిపోయింది. కాకపోతే నేను పర్టికులర్గా నాతో ఉండే కొంతమంది కొలీగ్స్ అందరం ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. ఒంగోలులో చదువుకొని ఒంగోలులో నుంచే బయటికి వెళ్ళి ఎంబీబీఎస్ చేసి ఫర్దర్గా స్టడీస్ చేయడం జరిగింది. సో అందువల్ల మేమందరం ఈ ప్రాంతానికి ఆ సర్వీసెస్ని డైరెక్ట్గా తీసుకురావద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ కూడా అవగాహన పెరిగింది, జబ్బులు పెరిగినాయి, అదేవిధంగా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ స్పెషాలిటీస్ వచ్చినాయి. దాని గురించి మా హై క్వాలిటీ ఎక్స్పీరియన్స్ సర్వీసెస్ ఇక్కడ తీసుకువద్దామనే ఉద్దేశంతో ఈ 2 ముఖ్య ఉద్దేశాలతో పెట్టాము ఇక్కడ. ఇవాళ దీన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్ కమ్ క్లినిక్ లాగా ప్లాన్ చేశాము. సో మా స్పెషలిస్టులు కనీసం వారానికి ఒకళ్ళు ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్పెషాలిటీ ముందే అనౌన్స్ చేస్తాము. ఒక లివర్ విభాగం కానీ, కాలేయ విభాగం కానీ, లేకపోతే కిడ్నీ విభాగం కానీ, గుండె విభాగం కానీ, ఇలాగా ప్రతి వారం ఒక స్పెషలిస్ట్గా వచ్చి ఇక్కడ సెకండ్ ఒపీనియన్స్ ఇవ్వడం కానీ, ఫర్దర్గా హైదరాబాదు రావాల్సి వచ్చే పరిస్థితి ఉంటే ఇక్కడ ముందు సెకండ్ ఒపీనియన్ తీసుకొని, లేకపోతే టెలిమెడిసిన్ లాగా పెట్టి అక్కడ స్పెషలిస్ట్తో మాట్లాడించి కొంత అవగాహనతోటి హైదరాబాద్ వచ్చినందువల్ల మన పేషెంట్స్ చాలామందికి ఆ యాంగ్జైటీ, టెన్షన్ ఏమవుతుందనే ఉద్దేశం లేకుండా కొంత ప్లాన్డ్గా కూడా రావడం జరుగుతుంది. ఏవేవైతే కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అదిగా మల్టీ స్పెషాలిటీ లాగా ఒక హార్ట్ ప్రాబ్లమే కాకుండా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి లంగ్ ప్రాబ్లం ఉండొచ్చు, అన్నిటినీ మల్టీ స్పెషాలిటీగా హై క్వాలిటీ కేర్ అందించడానికి మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాము. ప్లస్ ఇది మా సొంత ఊరికి మేము చేయగలిగే సేవ. మేము ఇక్కడి నుంచే పెరిగాం కాబట్టి దానికి ఈ నేలకి మేము రుణపడి ఉన్నాం కాబట్టి ఈ క్లినిక్ ద్వారా ఆ సేవల్ని ఇక్కడ ఉండే ప్రజలకు అందిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాము. ప్రజలకి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా కనుక ఈ మాధ్యమం ద్వారా తీసుకెళ్ళగలిగితే ఈ సేవల్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో. సో 16 ఏళ్ల క్రితం మేము స్టార్ట్ చేసినప్పుడు మరలా డాక్టర్లు అనేది పర్యవేక్షణ కొరకు హైదరాబాద్కు వెళ్లకుండా ఆ డాక్టర్లే ఇక్కడికి వచ్చి వారిని అందరినీ రోగుల్ని ఇక్కడ కూడా చూసుకునే విధానాన్ని కొత్తగా కూడా ప్రవేశపెట్టారు. అందుకు ప్రత్యేకంగా కూడా గోపీచంద్ గారిని, వారి టీం, డాక్టర్స్ టీం అనేది ఎక్సలెంట్ టీం అనేది కూడా హైదరాబాద్లో ఉన్నారు. వారందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. ఎప్పుడు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వారు ఎవరినన్నా డాక్టర్ని కూడా పంపించి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ప్రిలిమినరీ ట్రీట్మెంట్, ఇంకా పెద్ద ఇబ్బందికరమైన వ్యాధి ఉంటే హైదరాబాద్ తీసుకెళ్తారు. ఇటువంటి ఒక మంచి ఆలోచనతో అవుట్ రీచ్ క్లినిక్ అనే దాన్ని ఈరోజు వాడు ప్రారంభించినందుకు మా గుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా డాక్టర్ గోపీచంద్ర గారిని, వారి టీంని అందరినీ కూడా అభినందిస్తూ ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకునే దాని కొరకు వీలైనంత వరకు వారు ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా కూడా ఆలోచించలేదు. పెద్దలు ఇప్పుడే పూర్ణచంద్రరావు గారు అయితే సోదరులు చెప్పారు, గోపీచంద్ గారికి అమరావతిలో ఒక హాస్పిటల్ అనేది కూడా నిర్మాణం చేస్తే కూడా బాగుంటుందనేది ఆ సూచన కూడా మంచిది. మన గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఎక్కువగా కూడా మంచి కార్డియల్ సర్జరీ అతను. ఆ డాక్టర్ గారు సొంత ఊరు కూడా మన ప్రకాశం జిల్లా కావటం, ఆయన ఈ ఊరు మీద ఉన్న మమకారంతో ఇక్కడ ఏదో ఒకటి మన లెగసీ కొనసాగించాలని ఆయన ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం. ఇది మన ఒంగోలు నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు కార్డియల్ అరెస్ట్ అనేది చాలా రెగ్యులర్గా చాలా అనూహ్య పరిణామాలతో జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రిమినరీగా ఏ టెస్ట్ కావాలన్నా ఇక్కడ చేసుకొని ఒపీనియన్ కోసం వాళ్ళు హైదరాబాద్ వెళ్తే ఇంకా ఫాస్ట్గా ట్రీట్మెంట్కి ఈజీగా ఉంటుందని ఒక మంచి క్లినిక్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అలాగే వాళ్ళకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం.
నేను డాక్టర్ జ్యోత్స్న గుత్తికొండ. నేను పుట్టి పెరిగింది ఒంగోలులో. మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు గుత్తికొండ. ఇక్కడ స్కాన్ సెంటర్ ఉండేది ఎనుగు చెట్టు దగ్గర. ఇప్పుడు నేను గత 17 సంవత్సరాలుగా స్టార్ హాస్పిటల్లో నెఫ్రాలజిస్ట్గా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెఫ్రాలజీగా 17 సంవత్సరాలు స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను. చాలా పెద్ద టీం ఉంది. వీ ఆర్ లైక్ 5 nephrologists in our hospital. ట్రాన్స్ప్లాంట్స్ ఇంక్లూడ్ అంటే ఎబియో. రీసెంట్గా మైగ్రేట్ అయ్యాను ఇక్కడి నుంచి, ఒంగోలు నుంచి. సో ఇక్కడ డాక్టర్లు కానీ ఇక్కడ చాలా వరకు నా మిత్రులు ఉన్నారు, పరిచయస్తులు చాలామంది ఉన్నారు. గత ఫ్యూ మంత్స్గా నేను చూస్తే అట్లీస్ట్ ఒక 100-150 మెంబర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అక్కడికి, హైదరాబాద్కి. సో కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కోసం కానీ అడ్వాన్స్ ప్రొసీజర్స్ కోసం కానీ ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళకి ఫాలోఅప్ ట్రీట్మెంట్స్ ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఫాలోఅప్కి ఇక్కడికి డాక్టర్లు వస్తుంటారు, దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు మార్పిడి అవి ఇక్కడ కూడా చేస్తారు, కానీ అక్కడ రోబోటిక్ తోటి చేస్తారు. అట్లా ప్రతి దాంట్లో కొంచెం కాంప్లెక్స్ విధానం ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. హై ఎండ్ ప్రొసీజర్స్, అడ్వాన్స్ ప్రొసీజర్స్ లైక్ ట్రాన్స్ప్లాంట్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి ఇక్కడ చేయలేరు ఎవరు కూడా. సో ఆ ట్రాన్స్ప్లాంట్స్ అవన్నీ అక్కడ చేయడానికి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి, హార్ట్ కానీ వాస్కులర్ కానీ రిలేటెడ్, పల్మనాలజీ కానీ ఇలాంటివన్నీ చేస్తూ అండ్ ఆంకో రేడియేషన్ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి చేయడం కానీ ఇలాంటివన్నీ మనం స్టార్ హాస్పిటల్స్ ద్వారా అందిస్తాం. అండ్ ఇక్కడ పేషెంట్స్కి మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ భరోసా వేరే ఉంటుంది. స్థానిక సంతపేటలో గల డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలు మరియు పిల్లలపై నేరాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, ట్రాఫిక్ ప్రమాదాలు అనే పలు అంశాలపై అవగాహన కల్పించారు. జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాల్లో ముఖ్యంగా 99% అమ్మాయిలు, చిన్నపిల్లలు, 3 సంవత్సరాలని లేదు, 3 నెలలని లేదు, 30 ఏళ్ళని లేదు. ఈ మృగాలకి ఈ విచక్షణ జ్ఞానం మరిచినటువంటి కొన్ని మానవ మృగాలు ఈ చిన్నపిల్లల్ని చిదిమేస్తా ఉన్నారు. నా కళ్ళతో చూశాను. నేను ఎన్నో ఈ జిల్లాలోనే వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అమ్మాయి, 3 నెలల అమ్మాయిలు, 3 సంవత్సరాల అమ్మాయిలు, 14 ఏళ్ళకి డెలివరీ అయినటువంటి అమ్మాయిలు. అంటే చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు పాపం బిజీలో ఉంటారు. వాళ్ళు జీవనం కూలి పను లేదంటే ఉద్యోగము ఇంకో దాంట్లో ఉంటారు, కానీ పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి హాస్టల్స్లో. అవన్నీ చెప్తే మీకు ఇన్నున్నాయా అని, ఇంత నేరాలు జరుగుతున్నాయా అన్నట్టు కంట్రోల్ చేస్తున్నాం మేము. అంటే అవగాహన సదస్సులు ప్రతి ఒక్కసారి ఫోన్లో మెసేజ్లు పెడుతున్నాం, టీవీల ద్వారా, ఇలాంటి మీటింగుల ద్వారా. వచ్చినప్పుడంతా చిన్నపిల్లలకి ముక్కు పత్తలారిని చిన్న అమ్మాయిలు చూస్తే ఎంత ముద్దుగా కేర్ తీసుకుంటాం. మా పాపకి రోజు నేను చెప్తుంటాను, ఏం చేస్తున్నావు అమ్మా, ఎక్కడ వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు. కానీ బయట అన్ని పంపుతుంటాం, అన్నీ చేస్తుంటాం, స్కూల్స్, స్పోర్ట్స్, గేమ్స్ అన్నీ చేపిస్తుంటాం. బట్ ఎప్పుడు నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా మా పాప పట్ల చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నాం, ఎవరిని ఫ్రెండ్స్, ఫోన్ ఏం వాడుతున్నాం పెట్టండి. ఎక్కడంటే ఎక్కువగా వేరే వేరే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అమ్మాయిలకి. అలాగే సైబర్ క్రైమ్ చెప్పాను. 3వది యాక్సిడెంట్లమ్మ. రోడ్లో నిన్న మొన్న మీకు చెప్తాను చూడండి, కొప్పూరులో ఒక వారం రోజుల క్రితం ఒక బండి తీసుకొని ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు, అరే నాన్న కొద్దిగా తీసుకున్నారా అంటే 13 ఏళ్ళ అబ్బాయికి 2 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ నాన్న చనిపోయారు. పాప ఆవిడ కూలీ చేసుకునే డైలీ లేబర్ ఆమెకి 2 పిల్లలు, కవల పిల్లలు 2. ఇంకా పక్కింట్లో ఒక అబ్బాయి, వాళ్ళ నాన్న మున్సిపాలిటీలో ముందర కూర్చోబెట్టుకొని వస్తున్నారు. పాప చనిపోయింది, నలిగిపోయింది. ఇంకా మీరు చూస్తే దాన్ని 3-4 రోజులు అన్నం కూడా తింటారు మీరు. 2 సంవత్సరాల పాప లారీ కిందకి వెళ్ళిపోయి అసలు ఫ్లాట్ అయిపోయింది. ఇంకా లారీ ఎక్కితే 2 సంవత్సరాల పాప మీద మీరు ఊహించండి. అందుకని జాగ్రత్త. మీకు పిల్లలు, మన పిల్లలు భవిష్యత్తు మన. సో మీ పిల్లలకి జాగ్రత్తలు చెప్పండి, అలాగే వాళ్ళని కాపాడుకోవాలి. భవిష్యత్తు మనం బాగుండాలి అంటే పిల్లలందరినీ మనం కాపాడుకోవాలి, డ్రగ్స్కి దూరంగా ఉండాలి. నాకు ఈ అవకాశం వచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్పీచ్ ఇవ్వండి అన్నప్పుడు నేను ఆ స్పీచ్ అని కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. సో ఎడ్యుకేషన్ గురించి చెప్పండి అన్నప్పుడు ఇమీడియట్లీగా ఒకేసారి నేను ఐ విల్ ట్రై అని చెప్పన్నాను. పిల్లలకి మనం ఏదన్నా మంచిగా చెప్తాం కానీ చెడిపోమని ఈ ప్రపంచంలో ఏ తల్లి చెప్పదు.
ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి మనసులో ఏమనుకుంటారో తెలుసా, ప్రతి ఒక్క పేరెంట్ నా పిల్లలు బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఎవరి మీద డిపెండెంట్ పర్సన్గా ఉండకూడదు అని. పేరెంట్ టీచర్ మీటింగ్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరినీ కూడా భాగస్వామ్యం చేసింది. ఈ యొక్క ప్రోగ్రాంలో మేము కూడా పిల్లలకి భవిష్యత్తు మీద ఎటువంటి సలహాలు ఇవ్వాలి, అలాగే వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే మా సైడ్ నుంచి ఎటువంటి సలహాలు ఇస్తే బాగుంటుంది. అలాగే ముఖ్యంగా గాంజా మీద ఈరోజు బాగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య గాంజా, దాని గురించి ఎటువంటి అపోహలు ఉన్నాయి, అలాగే దానివల్ల అనర్థాలు ఏంటి, ఆ భవిష్యత్తు ఎలా పాడవుతుంది, వాటికి దూరంగా ఉండాలి, వాటిని ముట్టుకుంటే జీవితం నాశనం అవుతుంది, సమాజంలో మనం ఆ ఫ్యామిలీ లాస్ అవుతుంది, వాళ్ళ జీవితం పోతుంది అన్నటువంటిది ఈరోజు ముఖ్య పేరెంట్ టీచర్ మీటింగ్లో ఇది. స్థానిక కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సహారా స్టే లగ్జరీ రూమ్స్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, రాష్ట్ర మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని సౌకర్యాలతో అధునాతనంగా ఏర్పాటు చేసిన సహారా స్టే ఒంగోలు ప్రజలు ఆదరించాలని కోరారు. ఇక్కడ సహారా స్టే అనే హోటల్ను సూపర్ లగ్జరీ రూమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇవాళ దామచర్ల జనార్దన్ గారు మరియు దామచర్ల సత్య గారు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. రియాజ్ గారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా. సూపర్ లగ్జరీ రూమ్స్గా ఒంగోలులో మేము చేయదలుచుకున్న వ్యాపారానికి ఈ సహారా స్టే అనే హోటల్ను ఒక లాడ్జీగా తయారు చేసి ఉన్నాము. మంచి రూమ్స్ అందుబాటులోకి ప్రజలకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా తయారు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో దయచేసి దీన్ని ప్రజలందరూ వినియోగించుకొని మా వ్యాపారానికి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. లాడ్జీలో రూమ్స్ చాలా హైఫైగా ఇచ్చాము. కంప్లీట్ వైఫై ఫెసిలిటీస్ తోటి, బెడ్రూమ్స్లో టీవీలతోటి, మంచి బాత్రూములతోటి దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని అందరూ వినియోగించుకొని మా వ్యాపార వృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం జనసేన నాయకులు జడా బాలనాగేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ బాటలో నడుస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి జనసేన పార్టీ ప్రచార కమిటీ కార్యాలయంలో ఈ రోజున వారికి పూలమాలలు వేసి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగం ఎటువంటిదంటే భారతదేశం అంతా సువిశాలమైనటువంటి గ్రంథం మన భారత రాజ్యాంగం. భారతదేశంలో అనేక మతాల వారు, అనేక జాతుల వారు, అన్ని రకాలుగా మనుషులు సమాజంలో జీవించడానికి ఎలా ఉండాలి ఏంది అనేది వారి కోసం భారత రాజ్యాంగ నిర్మాత అంటే అంబేద్కర్ గారు శ్రమించి భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగినది. వారి ఆదర్శంలోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర అంబేద్కర్గా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల కోసం వారు కృషి చేస్తున్నారు. అలాగే సీఎం గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తూ దార్శనికుడిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ని ముందుకు వెళ్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అంబేద్కర్ బాటలో నడుస్తూ వారిని కూడా మనం అనుసరిస్తూ మన ప్రాంతాల్లో అంబేద్కర్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక మారుతినగర్ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన పడి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక వేదికపై అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. పంచామృత అభిషేకాలు నిర్వహించి అర్చన, అష్టోత్తర శతనామాలు జరిపించారు. పదునెట్టింబడిపై ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వామి, అయ్యప్ప స్వాములచే కర్పూర హారతలు అందించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు చేసిన భజనలతో ఆ ప్రాంతం భక్తి గీతాలతో మారుమ్రోగింది.
ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.